సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిన గోస్ట్ సిమ్ నెట్వర్క్ పై ఆపరేషన్ 3.0ను చేపట్టారు హైదరాబాద్ పోలీసులు. సైబర్ నేరగాళ్లకు సిమ్లను అమ్ముతున్న ముఠాలను అరెస్టు చేశారు. 13 రాష్ట్రాల్లో 18 బృందాలుగా దాడులు చేసి మొత్తం 66 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 544 సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గోస్ట్ సిమ్ కార్డులతో దేశవ్యాప్తంగా దాదాపు 101,87 లక్షల విలువైన 76 సైబర్ నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. అరెస్టైన వారిలో వొడాఫోన్ ఇండియా, ఎయిర్టెల్, జియో నెట్వర్క్లకు చెందిన 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు కూడా ఉన్నారని చెప్పారు. అమాయక ప్రజలు సిమ్లు తీసుకునే సమయంలో సర్వర్ డౌన్ అని అబద్దం చెప్పి వారి నుంచి అదనపు బయోమెట్రిక్ తీసుకోవడం లేదా గ్రామాల్లో ఉచిత ఇంటర్నెట్ ఆశ చూపి నిరక్షరాస్యుల పేరుతో నిందితులు సిమ్ కార్డులు సృష్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను వెంటనే ఈ సిమ్లుగా మార్చి విదేశాల్లోని సైబర్ ముఠాలకు చేరవేస్తున్నారు. ఆ తర్వాత దేశ నంబర్లతోనే వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరిచి సెక్స్టార్షన్, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్యం నెరవేరగానే ఏజెంట్లు తమ దుకాణాలను మూసేసి పరారీ అవుతున్నట్లు తేల్చారు. సైబర్ నేరగాళ్లతో ముప్పును అరికట్టడానికి హైదరాబాద్ సిటీ పోలీసులు త్వరలోనే టెలికాం సంస్థల ఉన్నత అధికారులతో సమావేశం కానుంది. కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని, నిబంధనలు పాటించని ఏజెంట్లను అన్ని నెట్వర్క్ల నుంచి బ్లాక్ లిస్ట్ చేయాలని డిఓటీ మరియు టీఆర్ఏఐని కోరనున్నారు. ఇప్పటికైనా ఆధార్, బయోమెట్రిక్ వివరాలను ఎవ్వరికి ఇవ్వొద్దని సూచించారు. పబ్లిక్ తమ పేర్ల మీద తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులున్నాయో సంచార సాధి పోర్టల్లో తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఇక ఏదైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్లో 1930 నంబర్కు కాల్ చేయాలని సూచించారు పోలీసులు. క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళకు హెల్ప్ చేసిన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. అట్లానే ఒక గోస్ట్ సిమ్స్ని సరఫరా చేసే ఒక ముఠా కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. అన్నీ కూడా మనము ఒకసారి డిసిఫర్ చేయడానికి ఛేదించడానికి ఈ ఒక ఆక్టోపస్ ఒక ఆపరేషన్ని మనము చేపట్టాను. సో ఆక్టోపస్ 1లో మనము దాదాపు 16 స్టేట్స్లో మన టీమ్స్ పంపించి 850 కేసెస్ పైన నేరాల్లో పాల్గొనే సైబర్ క్రిమినల్స్లో 350 మ్యూల్ అకౌంట్స్ని అట్లానే 117 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా ఆపరేషన్ను మొదటిసారిగా జరిగింది. అది కూడా మన హైదరాబాద్ పోలీసు చేసింది. తర్వాత ఆక్టోపస్ 2లో 9 స్టేట్స్లో మన టీమ్స్ పంపడం జరిగింది. 52 మందిని మనం అరెస్ట్ చేశాను. ఆక్టోపస్ 1లో మన ఫోకస్ అంతా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ పైన మన ఫోకస్ చేస్తే, మనము సెకండ్ ఆపరేషన్లో ఆక్టోపస్ 2.0లో ఈ బ్యాంక్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరెవరు ఈ యొక్క మ్యూల్ అకౌంట్ సరఫరా చేస్తున్నారు వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరిగింది. దాదాపు మనము 52 మంది అరెస్ట్ చేస్తే దాంట్లో 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్. ఇంత పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఆఫీషియల్స్ అరెస్ట్ కావడం ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి. మన ఆక్టోపస్ 2.0లో చూసింది ఏమంటే బ్యాంక్లో చాలా లూపల్స్ ఉన్నాం, దాన్ని మనము ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక సైబర్ క్రైమ్ క్రిమినల్స్కి ముఖ్యంగా మెయిన్ లైఫ్ లైను ఈ మ్యూల్ అకౌంట్స్. ఈ మ్యూల్ అకౌంట్స్ లేకపోతే వాళ్ళు నేరానికి పొలగడానికి అవకాశం లేదు. అందుకు మనము బ్యాంకింగ్ వ్యవస్థ పైన మనము చాలా ఫోకస్ చేయడం జరిగింది. అక్కడికే వదలకుండా మనము వివిధ బ్యాంక్ మేనేజ్మెంట్స్తో మాట్లాడాను, ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడాను, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ రావడం జరిగింది. బ్యాంకింగ్ మేనేజ్మెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ కూడా కొంత అవేర్నెస్ రావడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే రోజు ఆ ఒక ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్న దాన్ని కూడా పరిష్కరించడానికి వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సిద్ధమై